వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 2వ రోజు పారాయణం. భూమాతకు శ్రీహరి అభయప్రదానం. అంతటా భూదేవి ప్రథమ ప్రవేశ ద్వారము ముందు ఆగి చేతులు జోడించి మనసున శ్రీహరి దివ్య సుందర రూపాన్ని ప్రతిష్ఠించుకుని భక్తి ప్రపత్తులతో ఆ పరమాత్ముణ్ణి కీర్తించింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భూదేవి అలా సంకీర్తన చేస్తుండగా సప్తద్వారాలు వరుసగా ఒక్కొక్కటి తెరుచుకోసాగాయి. భూదేవి ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ ముందుకు సాగి శ్రీమన్నారాయణుడి నిలయమైన క్షీరసాగరాన్ని సమీపించింది. ఆ క్షీరసాగరమునందు సహస్ర శీర్షములతో ప్రకాశిస్తూ సప్తవలయాలుగా చుట్టుకొని ఉన్న ఆదిశేషునిపై నీలమేఘశ్యాముడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శంఖ చక్ర గధా పద్మధరుడు, వజ్రవైఢూర్య పుష్పరాగాది నవరత్న ఖచిత స్వర్ణాభరణ దివ్యభూషణాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణుడు దరహాస సుధాముఖారవిందముతో పవళించి ఉన్నాడు. అతడి పవిత్ర పాదద్వయము చెంత అష్టైశ్వర్యప్రదాయిని ఆనందదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి ఆసీనురాలై భక్తిభావ తన్మయత్వముతో జగన్నాథునికి పాదసేవ చేస్తూ ఆనందిస్తున్నది. ఆ ప్రకృతి పురుషులను గాంచిన భక్తి తన్మయత్వముతో భూదేవి చేతులు కైమోర్చి శ్రీనివాస, శ్రీ లక్ష్మీనివాస, జగదోద్ధారక, శ్రీమన్నారాయణ పాహిమాం పాహిమాం, భోగభాగ్యప్రదాయిని సౌభాగ్యదాయిని లోకపావని శ్రీమన్మహాలక్ష్మి పాహిమాం పాహిమాం అని ప్రార్థించింది. శ్రీ మహాలక్ష్మి ఆ ప్రార్థనను ఆలకించిన వెంటనే భూదేవిని గాంచి తన వరదహస్తంతో అభయమిస్తూ అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించింది. ఆ క్షణమందే శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొంటూ అరమోడ్పుగా కనురెప్పలు విప్పార్చి భూలక్ష్మిని గమనించాడు. జగన్నాథుడు తనని గమనించినట్లు గ్రహించిన భూలక్ష్మికి దుఃఖం ఆగలేదు. ఆమె శిరస్సు వంచుకుని దుఃఖోద్వేగంతో బిగ్గరగా రోదించసాగింది. శ్రీహరి ఆమెను ఓదారుస్తూ, దేవి, ఎందులకీ దుఃఖము? ఎవరి వలన నీకింత బాధ కలిగింది? దేవతల, దైత్యుల, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదుల, లేక మహర్షుల వల్ల శాపగ్రస్తులై భూలోకమున జన్మించిన రాక్షసాదుల? ఎవరు? నిన్నింతగా బాధించిన వారెవరు అని అడిగాడు. జగన్నాథుని ప్రశ్నలకు జవాబుగా భూదేవి తలెత్తి దుఃఖోద్వేగంతో దీనస్వరంతో, ప్రభు, విశ్వవ్యాపితుడవైన నీకు తెలియదా నా బాధ? సర్వాంతర్యామివైన నీకు తెలియదా నా వ్యధ? ఏమని చెప్పమంటావు నా బాధ? కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుందన్నట్లు కన్న బిడ్డల వల్లే నేను ఈనాడు ఈ దుస్థితికి లోనే దిక్కు మొక్కు లేక అల్లాడుతున్నాను. జగన్నాథుడవు, నా నాథుడవు అయిన నీకు కాక ఇంకెవరికి నా బాధలు మొరపెట్టుకుంటాను? అందుకే నా ఆర్తి నీవు తీరుస్తావన్న ఆశతో నీ సముఖానికి వచ్చాను అని చెప్పింది బాధతో. శ్రీహరి ఆమెను అనునయపూర్వకంగా చూస్తూ, దేవి, కలిపురుషుడి వల్ల నీవు చెప్పలేనంత బాధలు అనుభవిస్తున్నావా? నిజమా అని అడిగాడు. పద్మనాభుని ప్రశ్నలకు భూదేవి ఇలా జవాబు చెప్పింది. పురుషోత్తమ, మీ కృష్ణావతార పరిసమాప్తితో పాటు ద్వాపరయుగము కూడా సమాప్తమైనట్లు నీకు తెలుసు. ఆ కాలం నాటికి పార్థుని మనుమడైన పరీక్షితుడు భరతఖండాన్ని పాలించడానికి వారసుడయ్యాడు. ఆ పరీక్షితుడి కాలంలో కలి ప్రేరణ చేత ధర్మదేవత గోరూపమున ఒంటి కాలిపై నిలిచి దుఃఖించుచున్న సమయంలో కలిపురుషుడు శూద్రుని రూపం ధరించి ధర్మదేవతను తన పాదముతో తన్ని హింసించసాగెను.
గోవుని హింసించడం మహాపాతకం అని వేదములు పలుకుచున్నవి. అట్టి వేద భూమిలో గోహింసకి కారణం కలిధర్మమని గ్రహించిన పరీక్షితుడు ఆ కలికి కొన్ని ఆంక్షలు విధించి గోవును రక్షించి తిరిగి ధర్మదేవతను 4 పాదములపై నిలబెట్టాడు. పరీక్షితుని అనంతరం అతని కుమారుడు జనమేజయుడు, అతని తదనంతరం వారి సంతతి వారు కలియుగమునందు దాదాపు 300 సంవత్సరముల కాలం ధర్మ మార్గంలో రాజ్యాన్ని పాలించారు. ఆ తర్వాత విక్రమార్కుడు, అతని అనంతరం శాలివాహనుడు ధర్మబద్ధులై భరతఖండాన్ని పాలించారు. శాలివాహన శకం ప్రారంభమై 1258 సంవత్సరములు గడిచిన పిదప హరిహర రాయలు ఆనగొంది రాజ్యమునకు ప్రభువై ధర్మపాలన చేస్తూ విజయనగరమును నిర్మించి దానినే రాజధానిగా చేసుకుని 15 సంవత్సరాలు ధర్మపాలన గావించాడు. ఆ తదుపరి అతని తమ్ముడైన బుక్కరాయలు 2 సంవత్సరాల 6 మాసాలు పాలించగా, తదుపరి రెండవ హరిహర రాయలు 23 సంవత్సరాలు, అనంతరం బుక్కరాయలు 16 సంవత్సరాలు పాలించారు. ఇలా రాయల వంశస్థులు పాలనలో ధర్మము ఆచరించబడింది. వీరిలో ఆఖరి వాడైన రామరాజుతో విజయనగర సామ్రాజ్యము అంతమైంది. దేవా, విజయనగర సామ్రాజ్య పతనంతోటే నా కష్టాలు ప్రారంభమయ్యాయి. మ్లేచ్చులు, కిరస్థానీలు, తురుష్కులు, పరదేశీయులు భరతఖండమందు తమ తమ రాజ్యములను స్థాపించుకోవడానికై భారతీయులకు కళ్ళు, గంజాయి, నల్లమందు, సారాయి తదితర మత్తు పదార్థాలను అలవాటు చేశారు. ఆ మద్యపానాదులచే వ్యసనపరులైన నా బిడ్డలు జూదరులు, వ్యభిచారులు, చోరులు, స్వార్థపరులు, కుత్సితులు అయ్యి తమ తమ దుష్ప్రవర్తనలతో ఒక్కొక్కడు ఒక్కొక్క మానవ రూప దానవులయ్యారు. నేడు లోకమందు ఎక్కడ వెతికి చూచినా జ్ఞానం అనే మాట వినిపించదు, కనిపించదు. గుణ శీలముల కన్నా ధనమే గౌరవింపబడుతోంది. మహాత్ముల ప్రియవచనాలు అప్రియములయ్యాయి. ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి ఆర్థిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. యజ్ఞయాగాదులను విస్మరించి వాటికై నియమితమైన ధనాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. విప్రులు వేదములను విక్రయిస్తున్నారు. స్త్రీలు వివాహేతర సంబంధాలతో సంతానవంతులవుతున్నారు. కొందరు బాలికలు వివాహమునకు పూర్వమే సంతానవంతులవుతున్నారు. ఇంకా అనేక పాపకర్మలు చేస్తూ ధర్మాన్ని, సత్యాన్ని పూర్తిగా విసర్జించి మానవులు ధర్మదూరులు, పాపకర్ములు అవుతున్నారు. వారి పాపభారమంతా నేను భరించలేక బాధతో కృంగిపోతున్నాను. ప్రభు, నా బాధ నీకు తెలుసు, నా భయము నీకు తెలుసు. కృత, త్రేత, ద్వాపర యుగాలలో నీవు అవతరించి దుష్ట సంహారం చేసి భూభారాన్ని తగ్గించావు. కృతజ్ఞురాలిని. కానీ ప్రభు, ఇప్పుడు అలా కాదు. దుష్టులు, దుర్మార్గులు అందరూ మన బిడ్డలే. నీవు దుష్ట సంహారం మొదలు పెడితే మన బిడ్డలలో ఒక్కరు కూడా మిగలరు. అది మరింత దుఃఖం. అంతటి దుఃఖాన్ని నేను భరించగలనా? భరించలేనని నీకు తెలుసు. అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాను, నీకు మొరపెట్టుకుంటున్నాను. దేవా, నా విన్నపాన్ని ఆలకించు, నాకు తరుణోపాయాన్ని అనుగ్రహించు. మన బిడ్డల దుర్గతికి కారకులైన దుష్టులను దునుమాడి మన బిడ్డలను సన్మార్గంలో పెట్టు. వారిలో ధర్మ పరివర్తన గావించు. తప్పుడు దారుల్లో నడుస్తున్న బిడ్డలను సామ, దాన, భేద దండోపాయాలతో దారిలో పెట్టి సంస్కరించడం తండ్రిగా నీ బాధ్యత. పైగా నీవు లోక సంరక్షకుడివి, ధర్మ సంరక్షకుడివి. ఇంతకన్నా నీకు ఇంకేమి చెప్పగలను? దేవా, నన్ను, మన బిడ్డలను పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అని బాధాతప్తస్వరంతో దీనంగా మొరపెట్టుకుంది భూదేవి. భూదేవి ప్రార్థనలను ఆలకించిన శ్రీహరి ప్రసన్నుడై తన అభయహస్తముతో ఆశీర్వదించి అభయమిస్తూ, దేవి, విచారించకు. నీ ఆవేదన నేను గ్రహించాను. నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ దుఃఖ భారాన్ని రూపుమాపేందుకు లోకహితము కొరకు తగిన తరుణోపాయాన్ని ఆలోచిస్తాను. నీకు స్థిమితాన్ని, సుస్థిరత్వాన్ని, సంతోషాన్నిచ్చే మార్గాన్ని అన్వేషిస్తాను. నీవిక ఊరడిల్లి నిశ్చింతగా ఉండు. ఆ ఆసనాన్ని అధిష్ఠించు. నీకిదే నా అభయం అని ప్రవచించాడు. అంతటా భూదేవి దుఃఖము నుండి ఊరడిల్లి మనసును స్థిమితపరుచుకుంటూ, ప్రభు, సర్వపాపక్షయకరమైన మీ దర్శన భాగ్యంతోటే నన్ను ఆవరించిన పాపభారమంతా నశించి నేను ధన్యురాలినయ్యాను. మీ అభయప్రదానంతో నా దుఃఖం అంతరించింది. ఇక మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పి ఆ చెంతనే ఉన్న సముచిత ఆసనంపై సుఖాసీనురాలైంది. అంతటా విష్ణువు ఆ కార్యభారమును వహించి ఉపాయము గురించి యోచించి ఆ కార్యభారమునందు తనతో పాటు భాగము పంచుకోవడానికి బ్రహ్మ, మహేశ్వరులు కూడా అవసరమని భావించి
వారిరువురిని మనస్సులో స్మరిస్తూ తన సముఖమునకు ఆహ్వానించాడు. త్రిమూర్తుల సమాలోచన. విష్ణువు తన మానసమునందు సంకల్పించి స్మరించిన మరుక్షణమే బ్రహ్మ మహేశ్వరులు వైకుంఠమునందు ప్రత్యక్షమయ్యారు. విష్ణువు వారిని సమాదరించి ఉచితాసనములిచ్చి సత్కరించాడు. అనంతరం శ్రీహరి వారితో తన సంకల్పాన్ని ఇలా వివరించాడు. రుద్రులారా, సృష్టి లయములకు కర్తలైన మీకు భూదేవి దుఃఖము గురించి చెప్పనవసరం లేదు. జ్ఞాన ప్రతీకలైన మీకు ఈ ధరణి గర్భ బాధను వివరించవలసిన పని లేదు. మీరు త్రికాల జ్ఞానులు. మహేశ్వర, నీవు నా వలనే విశ్వవ్యాపితుడవు. ఆకారనామ భేదమున్నను మన ఇరువురి ఆత్మ ఒక్కటే. కావున ఈ వసుంధర వేదనాభరిత గాథను మీకు వివరించవలసిన పని లేదు. బ్రహ్మ, రుద్రులారా, నేడు కలియుగమున ధర్మము అంతరించింది, అధర్మము పెచ్చరిల్లింది. ఆ అవనిపై మరలా ధర్మ ప్రతిష్టాపన గావించవలసిన బాధ్యత త్రిమూర్తులమైన మనపై ఉన్నది. ఇప్పుడు భూలోకమునందు కలియుగమున ప్రథమ పాదము జరుగుతున్నది. ఈ కలియుగము పంచమహాపాతకములకు ఆలవాలమై పాపిష్టి యుగముగా రూపుదాల్చుచున్నది. ఈ యుగమునందలి మానవులను ఆధ్యాత్మిక భక్తి మార్గము చేతనే సంస్కరించవలను గాని సంహారము మొదలుపెట్టిన భూలోకములో ఒక్క మానవుడు మిగలడు. కాన వారిని ఆధ్యాత్మిక మార్గములోనికి మళ్లించడమే కాక దుష్ట కర్ములను శిక్షించడానికి, దుష్ట సంహారం అనరించడానికి ఒక వీరపురుషుడు అవతరిస్తాడన్న నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడు మాత్రమే మానవులను సంస్కరించి సరియైన దారిలో పెట్టి లోకశాంతిని, ధర్మ ప్రతిష్టాపనని సాధించగలం అని తెలిపాడు విష్ణువు. రుద్రుడు తల పంకించి, ఇది లోకోపయుక్తమైన ఆలోచన, మానవ లోకాన్ని ఉద్ధరించుటకు మహత్తరమైన మార్గం. శ్రీహరి, నీ ప్రణాళిక సమంజసంగా ఉంది అని పలికి శ్రీహరి యోచనని సమర్థించాడు రుద్రుడు. చతుర్ముఖుడు కూడా ఆ యోచనని సమర్థిస్తూ, ఈ కార్యక్రమమునందు మాకు భాగమున్నదా అని అడిగాడు. ఉంది, కనుకనే సంకల్పమాత్రం చేతనే వరించి మిమ్మల్ని రప్పించాను అని పలికి శ్రీహరి రుద్రుని వైపు చూస్తూ, శంకరా, శం అంటే చిదానందమును, కర అంటే అందించేవాడవు. కనుక నీవు కాశీక్షేత్రమునందు నివసిస్తున్న విజయసింహుడు అను క్షత్రియుని ఇంట ఆనంద భైరవ యోగి అనే పేరున జన్మించి రాజనీతిని, ధర్మమును తప్పకుండా జనకుడి వలె రాజర్షివై ఆ రాజ్యాన్ని పాలించు. సమయము ఆసన్నమైనప్పుడు నేను నీ సహాయాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. శంకరుడు మందహాసం చేసి, తథాస్తు, లోకా సమస్త సుఖినోభవంతు అన్నాడు. శ్రీహరి చతుర్ముఖుణ్ణి గాంచి, విధాత, భరతఖండమందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్మకుడు అనే విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య మాయామేయ మహాపతివ్రత. ఆ పరమపావని గర్భమున నీవు జన్మించి సన్యాసివై బ్రహ్మానందుడు, అన్నాజయ్య అనే 2 నామములతో ప్రసిద్ధి చెంది దివ్యక్షేత్రములలో సంచరిస్తూ బ్రహ్మజ్ఞానివై సంచరిస్తుండుము అని చెప్పాడు. బ్రహ్మ మందహాసమునర్చి, పితృదేవా, నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నీవు చెప్పినట్లే భూలోకమున జన్మించి నీ రాకకై నిరీక్షిస్తాను. మరి నీవో అన్నాడు. శ్రీహరి చిద్విలాసమైన చిరునవ్వు నవ్వి, నేనా? ఈ కలియుగమునందు బ్రహ్మాండపురము నివాసస్థుడు, విశ్వకర్మ కులోద్భవుడు అయిన పరిపూర్ణాచార్యులు అను పేరు గల విశ్వబ్రాహ్మణునకు సహధర్మచారిణి అయిన ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంబొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మమను త్రినామములతో ప్రసిద్ధి చెంది అజ్ఞానాంధకారమున చిక్కి అలమటిస్తున్న వారికి బ్రహ్మజ్ఞానమును ఉపదేశిస్తూ వారిని పావనులుగా చేస్తూ హరిహరపురమునకు చేరి ఒక నిర్జన ప్రాంతమునందు ఆనందాశ్రమము ఏర్పరచుకుని దాని యందు నివసిస్తూ పతితులను పావనులుగా చేస్తుంటాను అని తెలిపి తన పాద సేవాభిలాసురాలైన శ్రీలక్ష్మిని గాంచి, దేవి, నీవును సమయ సందర్భానుసారంగా భూలోకమందు జన్మించి నాకు ధర్మపత్నివై వర్ధిల్లగలవు అని చెప్పి బ్రహ్మ రుద్రులతో, మనము ఈ కార్యక్రమములను పూర్తి చేసే వరకు మహేంద్రుడు స్వర్గలోకమునందే ఉండి మనకు సర్వదేవతా సహకారాన్ని అందిస్తాడు. అట్లే సూర్యుడు అంతరిక్షమున తేజరిల్లుతూ లోకయాత్ర చేస్తుంటే నేను సదా అతనిలో లీనమై ఉండి నా లోక రక్షణ కార్యాన్ని నిర్వర్తిస్తుంటాను అని విశదీకరించాడు మహావిష్ణువు. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 2వ రోజు పారాయణము సంపూర్ణం.